ఎందుకని నెల్లూరులో కొంచెం కొద్దిగా చూస్తా ఉంటే 19 నుంచి విపరీతమైన ఒకటి దందా పెరిగింది. కొట్టుకోవటం, గొడవలు, గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లు కొంత. ఎందుకని ఆ సైకోయిజం ఎందుకు పెరిగింది అంటే ఒక నెల్లూరే కాదు, జనరల్గా పాలిటిక్స్, కాంట్రాక్టర్స్, బిల్డర్స్, హాస్పిటాలిటీ, దాదాపు ఈ దేశంలోనే ఒక టాప్ 3 ప్లేసెస్లో నెల్లూరు ఒకటి కదా. అంటే అంత మేధస్సు, అంత వ్యాపార దృక్పథం, అంత పొలిటికల్ ఇంటలెక్చువాలిటీ ఉన్నవాళ్ళు కదా. అంత ముందు కంటే ఇప్పుడు ఎందుకో కొంచెం ఎక్కువ మారిన ఈ జనరేషన్ లో కొంత పెరిగిన మాట వాస్తవం, దాంట్లో అన్నపడాల్సిన అవసరం. ముఖ్యంగా గత వైసీపీ పరిపాలనలో విచ్చలవిడిగా విశాఖపట్నం నుంచి గంజాయి తమిళనాడు పోవాలంటే నెల్లూరుని ఒక స్టాక్ పాయింట్ గా చేసుకుని నెల్లూరు సప్లై చేస్తే అక్కడి నుంచి తమిళనాడు పోయే పరిస్థితి, ఒక విచ్చలవిడితనం. కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రౌడీలు తగ్గారు, నెల్లూరులో ఎవరు లేరు, తగ్గారు. ఊళ్ళోంచి పరారు, పోలీసుకి స్వేచ్ఛనిచ్చారు. మేము కూడా పోలీసు స్వేచ్ఛనిచ్చాం, గట్టిగా బొమ్మనే చెప్తున్నాం. వాళ్ళు మేము గట్టిగా బొమ్మని చెప్పకుండా బాబు గారు గట్టిగా చెప్తారు కాబట్టి వాళ్ళు అక్కడ మాట వింటారు కాబట్టి గట్టిగా చేస్తున్నారు. కాబట్టి ఆ సంఘటనలకు కూడా మీరు చెప్పినట్టు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల కారణం దాన్ని ఈ 14 నెలల్లో కంట్రోల్లో తెచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా కూడా కఠిన చర్యలు ఉంటాయి, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆ రోజుల్లో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు వైసీపీలో చాలా యాక్టివ్గా ఉంటే ఆ రోజు టీడీపీ వాళ్ళు ఏమన్నా రౌడీ షీటర్లందరినీ కూడా కోటమిరెడ్డి గారు పెంచి పోషిస్తుంటారు, లేదా అనిల్ కుమార్ పెంచి పోషిస్తుంటారు అంటారు. ఈరోజు మీరు టీడీపీలో ఉంటే వైసీపీ వాళ్ళందరూ ఏమన్నా మీరు రౌడీలని, గొండాలని మీరు పెంచి పోషిస్తున్నారు అంటారు. ఎందుకని ఆ విమర్శ రావడానికి గల కారణం ఏంటి? అంటే నేను కార్యకర్తల బలగం విపరీతం కలిగిన నాయకుడిని వంశీ గారు. అదే ప్రజల్లో ఉంటారు, ఎవరు వచ్చి ఫోన్ చేస్తాం. రెండోది రౌడీలను ఎప్పుడు ప్రోత్సహించారు. ఏదో రౌడీలు నా కాడికి వచ్చినా కూడా మీరు రౌడీజం మానేసి స్థిరపడతామంటే నేను సాయం చేస్తా, ఆర్థికంగా సాయం చేస్తా. నన్ను అడ్డం పెట్టి రౌడీజం చేస్తామంటే అది వీలు కాదు, ఎక్కడ ప్రోత్సహించరు. అట్లా సాయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను సాయం చేసిన వాళ్ళు రౌడీజం మానేసి ఎవరు వృత్తులు వాళ్ళు చేసుకుంటా ఆటో తీసుకునే వాళ్ళు ఉన్నారు, కార్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఉన్నారు, బొంగులు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నేను రౌడీని ప్రోత్సహిస్తున్నాను. ఎందుకంటే వంశీ గారు రౌడీలు ఎవరు ప్రోత్సహిస్తారంటే పిరికోళ్ళు ప్రోత్సహిస్తారు. నేను పిరికోడిని కాదు, ఈ రౌడీల్ని విఆర్ కళాశాలలో చూసారు. కాబట్టి రౌడీలు అయిన వాళ్ళని దగ్గర కంటే ఎవరి దగ్గరికి వస్తారంటే వాళ్ళు అధికారం ఎవరుంటే ఆడకొస్తారు. అధికారం లేని వేళ వాళ్ళ మొహం కూడా వాళ్ళు చూడరు. అధికారం ఉండే వేళ మాకు పని ఉంది. అంటే శ్రీకాంత్, అరుణ విషయంలో కూడా మీరు పెంచి పోషించారనే విమర్శ ఎందుకు? దీంట్లో 2 విషయాలు ఉన్నాయి వంశీ గారు. శ్రీకాంత్ కుటుంబం నాకు తెలుసు, శ్రీకాంత్ తండ్రి తెలుసు, శ్రీకాంత్ కూడా తెలుసు, తెలియదు నేను చెప్తాను. కానీ 2014 ఎమ్మెల్యే అయితే 2010లోనే శ్రీకాంత్ జైలుకు పోయినాడు, 2010లోనే. ఈ అరుణ కనీసపాటి పరిచయం ఉండట్లేదు. 10 సంవత్సరాల కాల్ రికార్డు ఇస్తాను మీకు, నేను నాది కానీ నా తమ్ముడిది కానీ మా ఆఫీస్ స్టాఫ్ అందరూ చెక్ చేసుకోండి. మా గారికి ఎప్పుడూ రంగు మీరు గమనించండి. ఆయన చెప్పిన ఫోటోలు కూడా నాతో తెలిసిన ఫోటో ఎక్కడ లేదు. దాని అర్థం ఏంటి? నాకు పరిచయం లేదు. శ్రీకాంత్ తండ్రి నా అక్కడికి వచ్చి వీడియోతో మాట్లాడుతూ మీ పట్ల స్క్రిప్ట్ మంచి ప్రేమ ఉంది, అదే అంటే బాగా దానికి సమాధానం వంశీ గారు. నిజంగా నా పట్ల అంత ప్రేమ ఉంటాను ఆమెకి. మన ఎన్నికలు నా కీలక ఎన్నికలు, చంద్రబాబు గారికి జగన్ గారికి పక్కన పెట్టి వ్యక్తి కీలక ఎన్నికలు. డూ ఆర్ డై, నేను గెలిచి తీరాలా అంతే. ఆ ఎన్నికల్లో ఇదే అరుణ అండ్ గ్యాంగ్, ఈ రౌడీ షీటర్లు నన్ను చంపేస్తే డబ్బే అన్నదే, చంపేస్తా ఉన్నదే ఈ రౌడీ షీటర్ల గ్యాంగ్, అరుణ గ్యాంగ్ ఎవరి కోసం పనిచేశారు? వైసీపీ కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. ఆ వీడియోలు, ఆ ఫోటోలు కూడా ప్రసార మాధ్యాలు కూడా వచ్చాయి. నిజంగా నేను దేవుడిని అయితే నా కీలకమైన ఎన్నిక, ముఖ్యమైన ఎన్నిక నాకు చేయాలి కదా. ఇదంతా స్క్రిప్ట్ ప్రకారం జరుగుతూ వస్తుంది. ఇంకా ఫెరోల్ లేకంటారా? దీంట్లో 2 విషయాలు ఉన్నాయి వంశీ గారు. సాధారణంగా ఫెరోల్ లేఖలు ఎమ్మెల్యేలు ఇస్తూ ఉంటారు. ఏమిస్తారు? నియమ నిబంధనలు కట్టుబడి ఇవ్వండి అని ఇస్తారు. కొన్నిసార్లు వస్తాయి, కొన్నిసార్లు మీరు ఎమ్మెల్యే రెడీ తెచ్చుకో అప్పుడు ఇస్తా అన్నట్లున్నారు. లేక వచ్చింది. అంటే శ్రీకాంత్ మీకు గతంలో పరిచయం కాబట్టి వాళ్ళ ఫాదర్ శ్రీకాంత్ కూడా పరిచయం, దాంట్లో అనుమానం.
సరే చాలాసార్లు ఫెరోల్ బయటకు వచ్చినాడు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్యాగీ చేస్తుంది. 2 ఎమ్మెల్యేలు నేను గూడూరు ఎమ్మెల్యే లెటర్ ఇచ్చినా కూడా జూలై 16వ తారీఖున తిరస్కరించి మాకు కాగితం ఇచ్చారు. మీ లెటర్ తిరస్కరించాం, అరుడు కాదు ఇతను ఫెరోల్ కని. 14 రోజుల తర్వాత జియో వచ్చింది, ఫెరోల్ జియో. ఫెరోల్ ఇస్తూ ఇది ఎలా వచ్చింది, 2 ఎమ్మెల్యేలు కాదని ఎలా ఇచ్చారని హోంమంత్రి గారు విచారణ చేస్తున్నారు. విచారణలో అన్ని విషయాలు కూడా తెలుసు. అయితే నేను వైసీపీని అడిగేది ఏమిటంటే, ఇంత రాద్దాం, మా లెటర్లతో ఫెరోల్ రాలా, సరే ఒకవేళ వచ్చిండొచ్చు, మేము లెటర్లు ఇచ్చాను కాబట్టి వచ్చింది అనుకుంది, సపోజ్ ఇంత రాద్దాంతం చేస్తున్నారే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వేళ ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సూళ్ళూరుపేట ఎమ్మెల్యే, కొంతమంది మంత్రులు ఫెరోల్ లేఖలు ఇచ్చారా లేదా, ఇచ్చారు కదా, బయటికి తీసుకొచ్చారు లేదా, అందులో నేను అధికారం దూరంగా జరిగిన తర్వాత బయటికి తీసుకొచ్చారు లేదా. నేనేమి తప్పు అంటున్నా, ఎవరైనా మీరైనా నేనైనా లేఖలు అడిగితే ఇస్తాం. నేను ఆరోపణలు చేయాలంటే అయ్యా అధికారంగా దూరంగా జరిగిన తర్వాత ఆ శ్రీకాంత్ బయటకు తీసుకుని వచ్చారు, నన్ను లక్ష్యంగా చేసుకుని తీసుకుని వచ్చి ఆరోపణ చేయొచ్చు. అలా నేను చేయటం ఇక్కడికి వచ్చారు, లేఖలు ఇచ్చారు, దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లే. అది వచ్చిన తర్వాత మా లేఖలు తిరస్కరించిన 14 రోజుల తర్వాత ఫెరోల్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పత్రికల్లో, మా టీవీలో, ఏబిఎన్లో, జ్యోతిలో వార్తలు వచ్చాయి, కొన్ని సంఘటనలు జరిగాయి. వెంటనే ఫెరోల్ క్యాన్సిల్ చేశారు, ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. మరి నిజంగా వీళ్ళు నా సేవకులు అయితే ఎన్నికల్లో ఎవరికి చేయాలి అయినా మీరు అంత ప్రేమ ఉంటే దేవుడు ఎన్నికల్లో పోటీ చేస్తే దేవుడు చేయకుండా దేవుడు ఓడిపోవాలని తిరిగి ఇప్పుడు ఇచ్చి మా దేవుడు అంటే అంత స్క్రిప్ట్. ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకం ప్రకారం స్క్రిప్ట్. అయినా ప్రతి పాఠం రాజకీయ నేతకి గుణపాఠం అని, రాజకీయ నేతకే కాదు మనుషులకు కూడా ప్రతి పాఠం గుణపాఠం. ఎప్పుడు ఎంతో విద్యార్థులే, రాజకీయాలు విద్యార్థులే. వివాదం ఏంది కాబట్టి ఇంతమంది నేను సమాధానం చెప్పాల్సి వచ్చింది కాబట్టి భవిష్యత్తులో 6 ఫెరోల్ లేఖలు ఇవ్వను, ఏసీబీ లేఖలు కూడా ఇవ్వను. ఇప్పుడు ఏసీబీలో పట్టుకుంటారు, వాళ్ళని సస్పెండ్ చేస్తారు, కొంతకాలం రివోక్ చేస్తారు, లెటర్లు ఆడుతుంటారు, ఇస్తుంటాం నియమ నిబంధనలు పరిశీలించి ఇవ్వండి అని చెప్పాను. వాడు మళ్ళీ పొరపాటు చేస్తే ఈ లెటర్ చూపించి మా ఎత్తినంటే ఒక రకం భయం వేస్తుంది. వంశీ గారు తన ఫోటోలు దిగాలన్నా భయం వేస్తుంది. నా హైదరాబాద్ వచ్చాం, తిరుగుతున్నాం, అక్కడక్కడ ఫోటోలు అడుగుతున్నాం, భయం వేస్తుంది. నా ఫోటో తర్వాత ఎప్పుడు ఎట్లా భయం వేసే పరిస్థితి. ఇప్పుడు ఏమైనా ఉద్యోగం కోసం వస్తారు వంశీ గారు, ఒక లేఖ ఇస్తాం, ఆ ఉద్యోగం ఇస్తారు, ఆ ఉద్యోగం పొరపాటు చేస్తే నువ్వు లేఖ ఇచ్చావు నీకే సంబంధం అంటే అయినా కూడా కాస్త ఈ విషయం చెప్పాను కదా, నాకు బలహీనత ఉందని, ఎవరు అడిగిన సహాయం చేయాలని తొందరపాటు గొప్ప విషయమే కదండి. దాన్ని సరి వ్యక్తులు చూసి జాగ్రత్త చేయాలనేది ఒక కాస్త ఎక్కువ జాగ్రత్తలు. ఇంకేంటి ఫైనల్ ఇప్పుడు నెల్లూరు రూరల్ నీకు రాబోయే 3.5 సంవత్సరం ఏంటి మీ లక్ష్యం ఏంటి? అభివృద్ధి. రౌడీజం, గోండాయిజం ఏరివేయటం అది పూర్తి స్థాయిలో ఇప్పుడు అమలైంది, ఇంకా అమలవుద్ది. ఒకవేళ రౌడీజం, గోండాయిజం నేను పెంచి పోషించాలన్నా మా నాయకుడు చంద్రబాబు ఒప్పుకోరు.